వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఇప్పుడు మనము ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం కదా, ఆ హాస్పిటల్ గేట్ ముందర, లోపలికి పోయే గేట్ ముందట ఇక్కడ ఆశా వర్కర్లు అయితే కూర్చొని ఇక్కడ నిరాశన తెలుపుతున్నారు. అంటే వీళ్ళను మినిమం వాళ్ళని పరామర్శించడానికి పోవడానికి కూడా అనుమతించడం లేదు అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ కూర్చొని నినాదాలు చేయడం అంటే జరుగుతుంది. సీఎం డౌన్ డౌన్, పోలీస్ రాజ్యం, దొంగల రాజ్యం అంటూ వాళ్ళు ఇక్కడ నినాదాలు చెప్పడం అనేది జరుగుతుంది. కొంతమంది ఆశా వర్కర్లు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏంది పరిస్థితి, ఏం జరిగింది నిన్న? మేము నేను యాదాద్రి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను, ఆలేరు మండలు. మేము నిన్న కమిషనర్ ఆఫీస్కు కోటిలో లెటర్ ఇవ్వడానికి వచ్చాము. సామరస్యంగానే, మేము ధర్నా కోసం అయితే రాలేదు. లెటర్ ఇస్తామని డాక్టర్ నుండి డిఎంఎండ్హెచ్ఓ వరకు, ఎమ్మెల్యేల వరకు మేము లెటర్ ఇచ్చి పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి మేము లెటర్ ఇస్తామని వచ్చినాము. అయితే మేము అక్కడ గేట్ లోపలనే కూర్చున్నాము. వచ్చిన వాళ్ళందరము ఒక 3000 మందిమి కూర్చున్న తర్వాత మా రాష్ట్ర అధ్యక్షురాలు ఒక 5-6 పోయి మేము లెటర్ ఇచ్చొస్తాము లోపల, కమిషనర్ సార్ వాళ్ళకు లెటర్ ఇస్తామని అన్నారు. వాళ్ళు మీరు లెటర్ లేదు ఏం లేదు అని నిరాకరించడంతో అందరం మేము అక్కడే కూర్చోవడం జరిగింది. ఇక లేడీసు, కానిస్టేబుల్, వీళ్ళు జెంట్స్ మొత్తం వచ్చి మా బ్యానర్లను తొక్కి పడేయడము, మమ్మల్ని గుంజడము, కొట్టడము, కాళ్ళ పొంటి కొట్టడము, ఎటు పడితే అట్టి ఇగ్గి పడేయడము, ఇవన్నీ చేస్తుంటే మేము రాష్ట్ర అధ్యక్షురాలు అక్కడ లోపల ఉన్న రైహంబి వాళ్ళు మొత్తం స్లో తప్పి పడిపోయారు. వాళ్ళను సేవ్ చేయడానికి మేము పోతుంటే ఒక్కొక్కరిని జెంట్స్ 2 పోలీసులు, లేడీస్ 1, 3 కలిసి అమాంతం ఎత్తడము, వ్యాన్లో ఇసిరేయడము, ఒకరి మీద ఒకరిని ఇసిరేయడం జరిగింది. మీరు శాంతియుతంగా నిరాశన తెలుపుతూ ఒక మెమోరాండం ఏం పోయిన వాళ్ళ మీద అంత రాధాంతం పోలీసులు చేయవలసిన అవసరం ఏమొచ్చింది? వాళ్లకు మీకు మధ్యలో, పోలీసుల మీకు మధ్యలో జరిగిన వాగ్వాదం ఏంటి? ఏం లేదు, మాకు అక్కడ జరిగింది ఏం లేదు. మేము కూర్చోవడమే వాళ్ళకి తప్పు. మేము ఇక్కడ నుండి అసెంబ్లీకి పోతామని వాళ్ళకి ఎవరో చెప్పిర్రంట. మేము వీళ్ళు 24 hours కూర్చుంటారు, ఆశాలు ఇక్కడే బయట నుంచి కూర్చుంటారంట. వీళ్ళు అసెంబ్లీ వరకు పోతారంట. వీళ్ళని బెదరగొట్టి అరెస్ట్ చేసి వీళ్ళని పంపించండి అని చెప్పిర్రంట వాళ్ళకు. మేము చెప్తూనే ఉన్నాం, మేము ధర్నాకు రాలేదు, మేము పర్మిషన్తోనే మీకు లెటర్ ఇవ్వడానికి వచ్చినాము, మా లెటర్ తీసుకోండి, మేము వెళ్ళిపోతాము అన్నాము. ఆ ఘర్షణలో ఇక్కడ ముందు చేయి వేసుకున్నది ఆశా వర్కర్లే అని చెప్పేసి అక్కడ కొంతమంది పోలీసులు చెప్తున్నారు. సో మీకు ఆ ఘర్షణ జరిగిన సమయంలో మీ మీద దాడి చేసింది ప్రధానంగా ఎవరు? అంటే మహిళా పోలీసులా, జెంట్స్ పోలీసులా? జెంట్సే వేసిర్రు. అంటే లేడీస్ వచ్చిర్రు, జెంట్స్ వచ్చిర్రు. కానీ మేము లేడీస్కు కదలపోయేసరికి జెంట్సే వచ్చి గుంజి పడేస్తుర్రు మమ్మల్ని. ఇలా పట్టుకుంటా గుంజుకుంటా 2 జెంట్స్, 1 లేడీస్ తీసుకెళ్ళి వ్యాన్లో అనమాతం లేపకపోయి అని లేస్తున్నారు. ఇట్లా గుంజుకపోయి అలా గుంజిన కొద్ది మేము ఒకరొకరి గుంజుతుంటే మేము ఇట్లా అడ్డం పోయిన వాళ్ళనన్నా నువ్వేం బాగా ఎక్కువ చేస్తున్నావేందే అనే వర్డ్స్తో వాడిరు వాళ్ళు అక్కడ. ఈ జెంట్స్, లేడీస్ 2 పోలీసులు మొత్తం అలా మేము పోయి ఇట్లా నెట్టేస్తున్నాం. మనం నెట్టుతుంటే ఇలా అంటుంటే ఇదేమో బాగా ఎక్కువ వేస్తుంది, దీన్ని ఎత్తి పడేయిర్రి అనేసి పట్టుకొని తీసుకొని పోయి ఇలా పడేసి తొక్కుకుంటా గుంజి కోసేపు తీసుకుపోయి అందులో ఎత్తేసిర్రు. ఒకరి మీద ఒకరిని వాళ్ళు తీసి ఇట్లా ఎత్తేస్తూనే ఉన్నారు. అంటే ఈ గొడవ జరిగింది 11:30 నుంచి 12 గంటల సమయంలో. సో మిమ్మల్ని ఇక్కడ హాస్పిటల్కు కొంతమంది గాయాలైనవి, కొంతమంది స్లో తప్పారు. అలా ఏ టైంకి తీసుకొచ్చారు మీరు ఇక్కడ? ఏ టైం ఇక్కడ సిటీ మొత్తము 1 గంటన్నర సేపు సిటీ మొత్తం తిప్పిర్రు. అయితే స్ప్రో తప్పి పడిపోయారు. ఆమె నురుగులు పెట్టి పిడిసొచ్చి కాళ్ళు చేతులు వంకర్లు పోతున్నాయి. ఒక ఆమెకేమో చెస్ట్ పెయిన్ వస్తున్నది, ఆమె స్ప్రో లేకుండా పడిపోయింది. రాష్ట్ర అధ్యక్షురాలు తను స్ప్రో లేకుండా పడిపోయింది. ఇంకొకటి రైంబి మోత్కూర్ పిఎస్సి వాళ్ళు తను స్ప్రో లేకుండా పడిపోయినది. పడిపోతే సుధా మేము హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని ఎంతో మొత్తుకున్నా. ఒక ట్రైనింగ్లో ఉన్న కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ను 2 ఇచ్చి మాతో పంపించారు. వాళ్ళకు తీసుకెళ్ళండి అమ్మా, మీరు హాస్పిటల్ తీసుకెళ్ళండి, మేము ఎంత మొత్తుకున్నా కానీ వాళ్ళు ఎక్కడ హాస్పిటల్ తీసుకోపోకుండా కుక్కడపల్లి పోలీస్ స్టేషన్కి మమ్మల్ని తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్ళలే, సిటీ మొత్తం తిప్పి కుక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అక్కడ సారు మేము దిగమే వ్యాను అని మేము అనడంతో సార్ ఏం చేసిండు, అక్కడ 108 వెహికల్ని పంపించి ఇక్కడికి పంపించడం జరిగింది. అప్పటి వరకుతో ఫస్ట్ ఎయిడ్ లేదు, 108 లేదు, ఏ ఒక్కటి లేదు మాకు.
సౌకర్యము. మేము ఏడుస్తూనే ఉన్నాము, మాకు ఏదైనా చెయ్యండి ఆపండి, దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకోపోండి అన్నా కానీ వాళ్ళు అసలు తీసుకుపోవడం జరగలేదు. ఇక్కడికి వచ్చినాక సుధా ఓపీ స్లిప్ ఉంటేనే మేము చూస్తామమ్మా, ఇప్పుడు మీరు ఇలా వస్తే మేము చూడం కదా అంటే ఓపీ స్లిప్ తీసుకొచ్చినాక సుధా హాఫ్ అన్ అవర్ వరకు సుధా ట్రీట్మెంట్ జరగలేదు. సత్యవాది మేడము గంగుల కమలాకర్ సార్ వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. నాకు చూస్తే చాలా దెబ్బలు తగిలాయి, ఇక్కడ చేతులు బట్టి ఇలా గుంజడంతో తగిలాయి. వాళ్ళిద్దరిని సీరియస్గా ఉన్నదని వాళ్ళిద్దరిని మాత్రమే లోన ఉంచుతున్నారు. అమ్మ మీకు మామూలు దెబ్బలే కదా, మీరు బయట ఉండండి అని నిన్నటి నుంచి మమ్మల్ని ఇక్కడే బయట ఇదే వేప చెట్టు కింద ఉన్నామండి. తిండి లేదు, చికానం లేదు నిన్నటి నుండి మాకు. అంటే గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు ఎవరన్నా వచ్చి మిమ్మల్ని పరామర్శించడం అనేది జరిగిందా? ఏ ఒక్కరూ రాలేదు. మా డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు సుతా ఇంతవరకు ఎవరూ రాలేదు. ఇంకా పొద్దున్న నుండి మీరు రిపోర్ట్లు పెట్టాలమ్మా, రిపోర్ట్లు పెట్టకపోతే మీ జాబులు పోతాయి, మీ పేర్లు డిఎంఎండ్హెచ్ఓ సార్ వాళ్ళకి ఇస్తామని అంటే మేము ఒకటే మాట చెప్పినాము, మా జాబులు పోనీయి, మాకు జాబ్ ఏం అవసరం లేదు, మా పిఎస్సిలో ఉన్న 30-40 మంది పేర్లు ఉన్నాయి కదా రాసియండి, మేము దేనికైనా సిద్ధమే అని చెప్పడం జరిగింది. మేము ఏ రిపోర్ట్ ఇవ్వము, ఏ జాబ్ చేయము. అక్కడ మా ప్రాణాలు పోతుంటే మా ప్రాణాలకే మాకు రక్షణ లేదు. అలాంటప్పుడు మేము ఎలా మీకు రిపోర్ట్ ఇవ్వగలుగుతాం మేడం అని మేము చెప్పడం జరిగినది.